స్టార్ట్ చేయి. రై త్వరగా సామాన్లన్నీ బయటికి తీసుకొచ్చి పడాయండి. అంకుల్ 10 నిమిషాల్లో మొత్తం ఇల్లంతా ఖాళీ దయచేసి నా అయిపోవాలి. మాట వినండి. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఇంత అర్ధాంతరంగా ఇల్లు ఖాళీ చేపిస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి మీరే చెప్పండి. ఎక్కడికి వెళ్తావో ఎవరి దగ్గర తలదాచుకుంటావో మాకెందుకమ్మా? ఇది పరువు గల వాళ్ళు నివసించే చోటు. ఇది నీలాంటి వాళ్ళుంటే కాపరాలే కూలిపోతాయి. అంకుల్ ఏంటండి ఆ మాటలు? మరి నన్ను క్యారెక్టర్ లేని దానిలాగా చేసి మాట్లాడుతున్నారు. అబ్బో, టీవీలో అన్నిసార్లు నువ్వు అది నువ్వు ఇది అని చెప్తే కలగని బాధ నేనొక్కసారంటే కలుగుతుందమ్మా నీకు? ప్లీజ్ అంకుల్, ఆడపిల్లని అంకుల్, మీ అమ్మాయి లాంటిదాన్ని అంకుల్. అయినా నీలాంటి విలువ తక్కువ గుణం తక్కువ దానితో మాట్లాడాల్సిన అవసరం దరిద్రం నాకు పట్టలేదు. చూడమ్మాయి, నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళాక దయచేసి ఎవరితోనూ ఇక్కడ ఉన్నానని మాత్రం చెప్పొద్దు. నీకు ఇల్లిచ్చిన పాపానికి మా క్యారెక్టర్లు బ్యాడ్ అయిపోతాయి. వెళ్ళెక్కడి నుంచి. రేయ్, ఇంకా ఎంతసేపు రా? త్వరగా బయటేయండి. నా మాట వినండి, ఆడపిల్లని అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంకుల్, అక్కడ జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అంకుల్. నేను అలాంటి దాన్ని కాదు అంకుల్. ఏమ్మా లేమ్మా, పట్టుకోకూడదులే. అంకుల్ ప్లీజ్. నువ్వెంత కష్టంలో ఉన్నా ఇప్పుడు నీకు సాయం చేయలేని స్థితిలో ఉన్నాను. ఇప్పటికిప్పుడు నిన్ను నాతో పాటు తీసుకువెళ్ళి మా ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేసే ధైర్యం నాకు లేదు. అత్తయ్య గారితో నీ గురించి ఏ అబద్ధమో చెప్పి ఆవిడ్ని అగౌరవపరచలేను. అలా అని జరిగిన నిజాన్ని బయట పెట్టను లేను. అదేందమ్మే శరణ్య వెళ్ళిపోతా ఉండది. వచ్చి సీని చూసి గుండె తరుక్కుపోయి సమీరను కూడా ఇంటికి తీసుకుపోతుంది అనుండవు కదా. అదేది చేయకుండానే సినిమా చూసి వెళ్ళిపోతా ఉండదేంది? అమ్మా, అదే నాకు అర్థం కావట్లేదు.